ప్రైజ్ లార్డ్. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే దేవుని కృపను బట్టి చాలా బాగున్నాను. మీరందరూ చాలా సంతోషంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఈరోజు మనం పార్ట్ 5 అనగా ఆఖరి భాగాన్ని మనం కంటిన్యూ చేసుకుందాము. మన విరోధులతో స్నేహం అనే దాని విషయంలో అండ్ కంటిన్యూ చేద్దాం. కొన్నిసార్లు మన శత్రువులు ఏం చేస్తారంటే వాళ్ళకి మనపై ఉన్న కోపం బట్టో లేదా మనపై వారికి ఉన్న దుష్టత్వాన్ని బట్టో లేదా వారికి మన మీద ఉన్న కక్షల్ని బట్టో వారు మన మీద మనం ఏం చేయకుండానే మన మీదకి తిరగబడుతూ ఉంటారు, మన మీదకి లేస్తూ ఉంటారు. అయితే వారి యొక్క కోపం మీద మనల్ని ఏం చేస్తారంటే మనల్ని వారి శత్రువులుగా ట్రీట్ చేస్తూ ఉంటారు. బట్ మనం దేవుని బిడ్డలం కాబట్టి మనకి శత్రువులు అంటూ ఎవరు ఉండకూడదంట. అండ్ రోమా 12వ అధ్యాయము 21వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఏంటంటే కీడు వల్ల జయింపబడక మేలు చేత కీడును జయించుము అని. అంటే లైక్ క్షమించాలి, ఎట్ ద సేమ్ టైం వారిని మనం అర్థం చేసుకోవాలి, వారి పట్ల కనికరము దయ, ఎందుకు వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు అనే ఆలోచన మనకి కలగాలి. అలా మనం వారి పట్ల దయా కనికరాన్ని చూపిస్తూ వారిని క్షమించాలి. అదే ఇక్కడ మేలు అనే విషయంగా ఇక్కడ మాట్లాడుతున్నారనమాట. సో రోమా 12:21లో చెప్పబడిన విధంగా మనం ఏం చేయాలి? వారు కీడు చేశారు కదా అని మనం రిటర్న్ కీడు చేయకూడదు, కానీ మనం క్షమించి వారి పట్ల దయా కనికరాన్ని చూపించి వారి పట్ల మేలుతో ఏం చేయాలి? మనం వారిని జయించాలి. ఇదే ఆ వాక్యం చెప్తుందన్నమాట.